హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం అనగా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి టీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. హీరో సుమంత్ గారు దీంట్లో హీరోగా నటించారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. మామూలుగా లేదు, సినిమా వేరే లెవెల్ ఉంది. చాలా ఎమోషనల్గా ఉంది మూవీ మాత్రం. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా ఎమోషనల్గా వెళ్ళింది. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్. చాలా హార్ట్ టచింగ్గా ఉంది మూవీ. వేరే లెవెల్ అనిపించింది నాకు సినిమా మాత్రం. స్టోరీలోకి వెళ్తే స్టడీ మీద ఇంట్రెస్ట్ లేని ఒక అబ్బాయిని అయితే పేరెంట్స్ అయితే తీసుకొస్తారు. అయితే అబ్బాయి చెప్తాడు, నాకు ఎక్కడ అసలు అర్థం కావట్లేదు, ఎంత చదివినా గుర్తుండట్లేదు, నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అని అయితే చెప్తాడు గైస్ ఆ అబ్బాయి. చెప్పాక వాళ్ళ పేరెంట్స్ కూడా షాక్ అవుతారు. అయితే అక్కడ నుంచి పిల్లల్ని అయితే వేరే స్కూల్కి అయితే తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక విఎస్ఆర్ స్కూల్కి అయితే తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక బాబు చాలా షాక్ అవుతాడు. అక్కడ ఉన్న యాక్టివిటీస్ కానీ పిల్లల్ని చూసి షాక్ అవుతాడు. అయితే విఎస్ఆర్ ఎవరని ఆ పిల్లోడు అయితే అడుగుతాడు గైస్. అలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. విఎస్ ఎవరంటే మన సుమంత్ గారు. అలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సుమంత్ గారు పెద్ద స్కూల్లో టీచర్గా అయితే వర్క్ చేస్తారు. అదే స్కూల్లో వాళ్ళ వైఫ్ కూడా ప్రిన్సిపల్గా వర్క్ చేస్తారు. వాళ్ళ బాబు కూడా అదే స్కూల్లో చదువుతాడు. ఇలా స్టోరీ అయితే వెళ్తుంటుంది. కానీ అక్కడ టీచర్స్కి విఎస్ఆర్ అంటే నచ్చదు. ఎందుకంటే తన వల్ల పిల్లలు స్టడీస్లో డౌన్ అయిపోతున్నారు, తన థియరీ బాగాలేదు. హీరోది ఏంటంటే ఏదైనా అర్థం చేసుకోవాలి, బట్టి పట్టకూడదు, ఏదైనా స్టోరీలా గుర్తుపెట్టుకోవాలి, మెథడ్ మార్చాలి. ఎందుకంటే పిల్లలు నార్మల్గా చెప్తే అర్థం కాదు, వాళ్ళు బట్టి పడతారు. బట్టి పడితే ఇప్పుడు దాకా తర్వాత ఏంటనేది హీరో అయితే అనుకుంటాడు గైస్. ఏదైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, మెథడ్లా చెప్పాలి, ఏదైనా స్టోరీలా చెప్పాలంటే హీరో అయితే అనుకుంటాడు గైస్. ఇలా స్టోరీ అయితే వెళ్తుంటుంది. ఒకరోజు పిల్లలకైతే ఫస్ట్ క్లాస్ బ్యాచెస్ అయితే ఇస్తారు కదా, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బ్యాచెస్ అయితే ఇస్తారు. అలా ప్రొసీడింగ్ అవుతూ ఉంటుంది. హీరో వాళ్ళ బాబుకి అయితే ఫెయిల్ అయ్యి లాస్ట్ బ్యాచ్ అయితే ఇద్దామని రెడ్ బ్యాచ్ అయితే ఇస్తారు కదా. వాళ్ళ మమ్మీ రెడ్ బ్యాచ్ అయితే వాళ్ళ బాబుకి పెడుతుంది. బాబు చాలా ఫీల్ అవుతాడు. అలా వేరే పిల్లలు కూడా ఇస్తారు. దాంట్లో ఒక బాబు అయితే పైనుంచి దూకి సూసైడ్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే పిల్లలంతా లూజర్ అంటే టీచర్ కూడా చాలా తిట్టడం వల్ల బాబుకి అయితే ఏం చేయాలి అర్థంగా పైనుంచి అయితే దూకిస్తారు కదా. హీరో అడుగుతాడు హీరోయిన్, ఆ ప్లేస్లో మన బాబు ఉంటే ఏం చేస్తావు అని అయితే హీరోయిన్ క్వశ్చన్ చేస్తే హీరోయిన్ ఏం మాట్లాడదు గైస్. తర్వాత ఆ బాబుని కలవడానికి హీరో అయితే హాస్పిటల్కి వెళ్తాడు, కలుస్తాడు. చాలా బాగా ఎలా గైస్ చాలా మంచిగా క్రియేట్ చేస్తారు. అలా సబ్జెక్ట్ ఎలా చెప్పాలి, అర్థమయ్యేలా స్టోరీ ఇలా స్టార్టింగ్లో కానివ్వండి, హాస్పిటల్ సీన్ కానీ చాలా బాగా తీస్తారు గైస్. ప్లస్ అక్కడి నుంచి స్టోరీ వెళ్తుంది. ఏంటంటే హీరోకి థాట్ వస్తుంది, ఒక ట్యూషన్ పెట్టాలి పిల్లల గురించి అని అయితే అనుకొని ట్యూషన్ పెడతాడు. అవే పిల్లలకి చదివిస్తాడు. వాళ్ళ బాబే ఫస్ట్ అదే స్టేజ్ మీద మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ తీసుకుంటాడు. ఫస్ట్ క్లాస్ బ్యాచ్ అయితే మళ్ళీ వాళ్ళ మమ్మీతోటే తొడిగించుకుంటాడు గైస్. అలా స్టోరీ అయితే వెళ్తుంటుంది. వేరే పిల్లలు కూడా తీసుకుంటారు. తర్వాత హీరోకి ఒక స్కూల్ పెడతామని కూడా థాట్ అయితే వస్తుంది గైస్. అయితే స్కూల్ పెడతాం ఇలాంటి పిల్లల కోసం అయితే హీరో థాట్ వస్తుంది. తర్వాత హీరో లైఫ్లో పెద్ద షాక్ అయితే హీరో తగులుతుంది గైస్. ఆ షాక్ ఏంటి, ఆ తగిలాక మరి హీరో ఎలా ఫేస్ చేస్తాడు తన లైఫ్ని అంటే చాలా పెద్ద షాక్ అయితే హీరోకి తగులుతుంది గైస్. మంచిగా వెళ్తుందన్న లోపు ఒక పెద్ద షాక్ అయితే హీరోకి తగులుతుంది. దాని తర్వాత తన లైఫ్ ఎలా లీడ్ చేశాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, మరి స్కూల్ కట్టడం అనుకున్నాడు పిల్లల కోసం, మళ్ళీ అది ఎలా ప్రొసీడింగ్ చేశాడు, అంటే స్కూల్ ఎలా కట్టగలడు, మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు తన లైఫ్లో. ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మా స్కూల్ ఎలా కట్టాడు, విఎస్ఆర్ స్కూల్ అనేది పిల్లల కోసం ఎలా కట్టాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం గైస్ వేరే లెవెల్ ఉంది గైస్. మామూలుగా లేదు సినిమా. మెయిన్లీ పిల్లోడ్ క్యారెక్టర్ కానివ్వండి, హీరో క్యారెక్టర్ కానివ్వండి, సుమంత్ గారు అయితే వేరే లెవెల్ చింపేశారు. అంతే హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు, పిల్లోడు కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు మధ్య వచ్చే సీన్స్, పిల్లోడిది హీరోది మధ్య వచ్చే సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి గైస్. హీరోయిన్ది కూడా సీన్ వస్తుంది క్లైమాక్స్ ముందు, హీరోయిన్ది చాలా ఎమోషనల్గా ఉంటుంది సీన్ అది. మెయిన్లీ పిల్లోడిది హీరోది మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. కంటతడి పెడతారు గైస్, పక్కా చెప్తున్నాను. సూపర్ ఉంటుంది మూవీ. మెయిన్లీ హీరో యాక్టింగ్ కానివ్వండి, పిల్లోడు యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్. శ్రీనివాస్ అవసరాలు గారు కూడా చేశారు, ప్రిన్సిపల్గా చేశారు. పెద్ద స్కూల్ అన్నది దాంట్లో ప్రిన్సిపల్గా చేశారు. శ్రీనివాస్ అవసరాల గారిది కూడా సూపర్ క్యారెక్టర్ గైస్, చాలా బాగుంది. మెయిన్లీ హీరోది మామూలుగా లేదు. ఇంకోటి గైస్, పిల్లలకి ఎలా అంటే పెద్ద స్కూల్లో వేసాం, చాలా రిచ్ స్కూల్లో వేసాం, చదువుతారులే అని కాదు గైస్. ఏ స్కూల్లో వేసినా పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, పేరెంట్స్ దగ్గర తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు చదవలేకపోతాం అంటే మైండ్కి ఎందుకు ఎక్కించుకోవట్లేదు పిల్లలు, వాళ్ళకి దేనివల్ల వాళ్ళకి స్టడీస్ ప్రాబ్లం అవుతుంది లేదా అర్థం చేసుకోవాలి, దగ్గరుండి వాళ్ళకి చెప్పాలి. అలా వదిలేస్తే పిల్లలు లోపల ఎలాంటి ఫీల్ అవుతూ ఉంటారు, అంటే ఇటు పేరెంట్స్ చెప్పడం, ఇక్కడ పేరెంట్స్ మాట వినాలా, టీచర్స్దా, అలా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో తెలియదు గైస్. అది మీరు అర్థం చేసుకోవాలి. సీరియస్లీ పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రాబ్లం ఎక్కడుంది, వాళ్ళు చదివే దాంట్లో ఉందా, లేదా స్కూల్లో ఉందా, టీచర్లో ఉందా, ఎక్కడుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, దగ్గర నుంచి చెప్పాలి గైస్, చెప్పాలి. సీరియస్లీ చెప్తాను, పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అనేది చాలా బాగా చూపించారు మూవీలో కూడా, చాలా బాగా చూపించారు. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా ఎమోషనల్ జర్నీగా వెళ్తుంది గైస్ మూవీ మాత్రం. క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ జెర్సీ కానివ్వండి, 35 మూవీ రీసెంట్గా వచ్చింది, అది కానివ్వండి. రెండు మూవీస్ చూసినట్టే అనిపిస్తుంది, కానీ నాకైతే ఇది వేరే ఒక మెట్టు పైన అనిపించింది గైస్. సూపర్ ఉంది మూవీ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది గైస్. మెయిన్లీ గైస్, మీ పిల్లలకి కూర్చోబెట్టి అడగండి, దేనివల్ల అంటే చదవలేకపోయినా వాళ్ళకి భయపెట్టకండి, అంటే కొట్టకండి, వాళ్ళకి దేనివల్ల ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు, ఎక్కడ ఫాల్ట్ అవుతుంది అనేది మీరు కూర్చోబెట్టి చెప్పండి, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అర్థం చేసుకుంటారు, చదువుతారు అలా. కానీ అర్థమయ్యేలా చెప్పండి. మెయిన్లీ మూవీ పేరెంట్స్ తోటి పిల్లలు చూస్తున్న పేరెంట్స్తో చూడండి, పేరెంట్స్ చూస్తున్న పిల్లలతో చూడండి. మూవీ ఫ్యామిలీతో చూడండి, సూపర్ ఉంటుంది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి గైస్. ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. మెయిన్లీ మీ పిల్లలతో వాచ్ చేయండి మూవీని. సీరియస్లీ చెప్తాం, మెయిన్లీ మీ పిల్లలతో వాచ్ చేయండి ఈ మూవీని. చాలా బాగుంది మూవీ, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఈ మూవీకి నేను రేటింగ్ 5కి 4 గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీకెండ్ వాచ్ చేయండి మీ పిల్లలతోటి. ఒకవేళ పిల్లల వీడియో చూస్తున్నా ఫ్యామిలీతో వాచ్ చేయండి, ఫ్యామిలీ వీడియో చూస్తున్నా పిల్లలతో వాచ్ చేయండి. ది బెస్ట్ మూవీ, బాగుంది మూవీ, అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. ఇది నా గ్యారంటీ, సూపర్ ఉంది మూవీ మాత్రం. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్.